2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. బేసిక్‌గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి మేడం? ఇమోషనల్గా కనెక్ట్ కావాలి ఇస్ ద రిక్వైర్మెంట్ కదా. ఒక మనిషి ఇంకో మనిషి క్వశ్చన్ నేను డైసెక్ట్ చేస్తున్నా. ఓకే. ఒక మనిషి ఇంకో మనిషి ఈజ్ అ వెరీ వేగ్ క్వశ్చన్ ఆర్ అ వాస్ట్ టాపిక్. మనిషి మనిషి అనడం కంటే ఒక రిలేషన్షిప్లో ఓకే. అందాం, ఒక ఫ్యామిలీలో అనొచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో అనొచ్చు, ఆర్ జస్ట్ లైక్ దట్ నేబర్ టు నేబర్. ఓకే, ఈ ఇన్ని లెవెల్స్లో ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అ డిఫరెంట్ ఆన్సర్ బికాస్ ద డెప్త్ ఇస్ డిఫరెంట్. ఓకే, మనం ఒక మనిషితో కనెక్ట్ కావాలి అని అనుకొని కనెక్ట్ కావడం ఒక టైప్ అయితే, కలిసిపోతుంటే లైక్ 5 year కోర్స్ చదివినప్పుడు ఒక జర్నీ చేస్తాం మనం. చేసినప్పుడు వాళ్ళతోని వి గెట్ కనెక్టెడ్. లేదు పెళ్ళి ఒకరు కనెక్ట్ అయినరు అని పెళ్ళి చేసుకోవడం వేరు, పెళ్ళి చేసుకున్నారు కదా అని ఇమోషనల్గా కనెక్ట్ కావడానికి ట్రై చేయడం వేరు. సి దర్ సో మెనీ వేరియేషన్స్ ఇన్ యువర్ క్వశ్చన్, రైట్? అసలు ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం మంచిదా కాదా ఈజ్ అ మేజర్ క్వశ్చన్. ఇమోషనల్గా కనెక్ట్ అయితే ఒక మనిషికి ఎవరికి మంచి అనేది ఒక క్వశ్చన్. అంటే మీకా నాకా? అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు కదా మేడం, ఫిజికల్గా మనకి అది కొన్ని డేసే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఒక పర్సన్ని మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతే అది దూరం అవ్వడానికి చాలా డేస్ పడుతుంది అని. ఈజ్ ఇట్ ట్రూ మేడం? 100%. స్ట్రైట్ టు ద పాయింట్, గర్భగుళ్ళ దీపం పెట్టినట్టు చెప్తా చూడు. ఒక మనిషితో మనం ఇఫ్ ఇట్ ఆల్ వీఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అండ్ వీఆర్ ఓన్లీ ఫిజికల్ విత్ దెమ్, I would say we are having sex with them, okay? But if at all we are loving them, okay? If at all that person is also loving us, manam oka iddaru manushulu, could be 2 girls, 2 boys, or boy and a girl. Relationships are different today kabatti I'm including every gender, 2 souls ikkada. ఇట్లా ఉన్నప్పుడు ఒకరికొకరికి ఇష్టం ఉండి ఇమోషనల్ కనెక్ట్ ఉంది అంటే దాన్ని మేకింగ్ లవ్ అంటారు. ఓకే, సెక్స్ అన్నారు. ఓకే, సెక్స్ ఈజ్ అ వెరీ మెకానికల్ థింగ్. ఒక టైం చూసుకోనో, క్యాలెండర్ చూసుకోనో, పైసలు వేస్ట్ అయిపోతున్నాయి, పే చేసినా మనం, ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ అండర్ హ్యావింగ్ సెక్స్. ఒక మనిషి మీద ఇష్టం ఉండి ఆ మనిషి కూడా మనల్ని ఇష్టపడితే ఇట్ ఈస్ కాల్డ్ మేకింగ్ లవ్. అండ్ ఇలాగే అన్ని రిలేషన్షిప్స్ ఉండాలి అని నా ప్రార్థన దేవుని దగ్గర. ఇమోషనల్ కనెక్ట్ అన్నది ఒకసారి వెన్ వీ స్టార్ట్ దట్ ఫీలింగ్, కానీ సిరి కొందరితో ఏమవుతుందంటే ఫస్ట్ టైం వీ ఫీల్ ఓ మై గాడ్, ఎక్కడో ఈ అబ్బాయి నాకు నచ్చుతున్నాడు, అవసరం కంటే ఎక్కువ నచ్చుతున్నాడు. ఆల్వేస్ మీరు ఒక క్వశ్చన్ అడగండి, మీకు ఒకవేళ ఆ అబ్బాయి నచ్చితే ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆ అబ్బాయి నచ్చాడు అంటే డైసెక్ట్ చేసి, అంటే ఆ అబ్బాయి గడ్డం నచ్చిందా, క్యాప్ నచ్చిందా, హెయిర్ స్టైల్ నచ్చిందా, టాటూ నచ్చిందా, హైట్ నచ్చిందా, డైసెక్ట్. ఓకే, డైసెక్ట్కి ఆన్సర్ ఆ అబ్బాయి నచ్చాడు, ఈ ఆన్సర్ మీకు వస్తే యు ఆర్ ఇమోషనలీ కనెక్టెడ్. ఓకే, ఆ అబ్బాయి నచ్చాడు అండ్ తన హెయిర్ స్టైల్ కూడా నాకు ఇష్టం, ఈ ఆన్సర్ వస్తే పర్ఫెక్ట్. ఓకే, ఆ అబ్బాయి నచ్చాడు అన్న ఆన్సర్ రాకుండా ఆయన హెయిర్ స్టైల్, ఇట్ మీన్స్ యూ లైక్ ద హెయిర్ స్టైల్, నాట్ హిమ్. వాడు రేపు పొద్దున్న ఏడుకొండలాడ వెంకటరమణ గోవింద అని గుండు పట్టుకొని వచ్చింది అనుకోండి, ఈ పిల్ల జంప్. ఓకే, సో ఈ ఫిజికల్ కనెక్షన్ ఉన్న దగ్గర యూ ప్రెటీ మచ్ ఆర్ గోయింగ్ ఫర్ లుక్స్ ఆఫ్ అ పర్సన్. ఇమోషనల్ కనెక్ట్ ఉన్న దగ్గర నువ్వు గుండు కట్టుకో, హెయిర్ ఉంచుకో, హెయిర్ కట్ చేసుకో, డూ వాట్ ఎవర్, యు ఆర్ యూ, రైట్? ఇప్పుడు నాకు ఐ లైక్ యూ సిరిలు, రైట్? యూ కెన్ సీ దట్, యూ కెన్ ఫీల్ ఇట్. నువ్వు ఈ శారీ కట్టుకోండా, నేను ఇట్లనే ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ మీ.
ఇట్లా ఫ్రీక్వెన్సీ సిమిలర్గా ఉంటుంది. నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ టైంలో కలిసినా, ఏ మూడ్లో ఉన్నా, మీరు ఎలా కనిపించినా ఇది సెకండ్ పాయింట్. ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నాము అంటే, రైట్? ఇమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఒక మనిషి వాల్యూ సిస్టమ్ కనుక్కోండి, రైట్? నాకు ఒక అబ్బాయి ఇష్టం అంటే ఈ వాల్యూ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. ఆ అబ్బాయి ఎథికల్గా మారల్గా ఉంటున్నాడని ఇష్టమా, శ్రీరాముడిలాగా ఉంటున్నాడని ఇష్టమా, లేదా ఆ అబ్బాయి అర్జునుడిలాగా హీ కెన్ డూ ఆర్చరీ కాబట్టి ఇష్టమా, హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి ఇష్టమా, హీ లుక్స్ లైక్ అ మాచో మ్యాన్ కాబట్టి ఇష్టమా, రైట్? సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో వాల్యూ సిస్టమ్ ఉంది అంటే ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇస్ పర్ఫెక్ట్. వాల్యూ సిస్టమ్ లేదనుకోండి, రైట్? ఇద్దరు వెళ్తున్నారు అమ్మాయిలు రోడ్డు మీద, సరే, నేను కూర్చొని చూస్తున్నా, ఓకే, ఐఎమ్ అ బాయ్, అరే పిల్ల సాలిడ్ ఉందిరా అని ఒకరు అంటారు. అరే అమ్మాయి ఎంత లక్షణంగా ఉందిరా అని ఒకరు అంటారు. అరే ఐటమ్ సాలిడ్ మస్త్ బా ఇంకో. సి ఆ మాట తీరులోనే వాట్ ఆర్ యూ సేయింగ్, వాట్ ఆర్ యూ థింకింగ్, వాట్ ఆర్ యూ ఇంప్లాయింగ్, నీ సంస్కారం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు అన్న మాటలో, రైట్? ఇట్లాంటి వాళ్ళతోని ఇమోషనల్గా ఒకవేళ మీరు కనెక్ట్ అయినరు అని అనిపిస్తే లేచి దులుపుకొని బయటకు రండి. ఎండ్ ఆఫ్ ద డే రేపు మీరు ఆయనతో పిల్లల్ని కన్నా కూడా సొంత బిడ్డను కూడా ఆయన అట్లనే చూస్తాడు. బికాస్ ఈజ్ బాట్ అప్ లైక్ దాట్. ఆయన సంస్కారం అంతే, అంతవరకే ఉంది ఆయన. సో యూ కాంట్ చేంజ్ హిమ్. రాముడు మీరేం చేసినా రావణుడు కాదు, రావణుడు మీరేం చేసినా రాముడు కాదు. ఓకే, సో వెన్ యూఆర్ కనెక్టింగ్ ఇమోషనల్గా మనం రాంగ్ పీపుల్ని కూడా చాలాసార్లు కనెక్ట్ అవుతాం. వెన్ యూ రియలైజ్ ఇట్, ద మూమెంట్ యూ రియలైజ్ ఇట్, గెట్ అప్ అండ్ వాక్ అవుట్. ఓకే, పాయింట్ నెంబర్ 1. నా ఈ ఇమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా బాధకి గురి అవుతారు. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఎందుకు అంటే ఆ అబ్బాయి ఏమన్నా కూడా అబ్బాయి అంటే ఇష్టం. అవును, రైట్? అది ఎంత దూరం పోతుందంటే ఐ హ్యావ్ కేసెస్ వేర్ ద గై ఈజ్ మేకింగ్ హర్ డూ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. వీడు నా ఫ్రెండ్ అంటాడు, వాడు నా బాస్ అంటాడు, ఈ పిల్లనేమో ఏంటి మేడం ఇంత బాదర్ చేస్తున్నాడు, నాకు వదిలేయాలనిపిస్తుంది అంటే, నేను నీకు వదిలేయాలనిపిస్తుందా, వదలడానికి రెడీగా ఉన్నావా? 2 డిఫరెంట్ పాయింట్స్ నాన్న. అంటే వదలడానికి రెడీగా లేను. ఏ లెవెల్లో ఆ అబ్బాయి మీద ఇమోషనల్ కనెక్ట్ అంటే యు ఆర్ డూయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ హిమ్. నేనన్నా రాముడై నిన్ను కాపాడాల్సిన వాడు నిన్నే 10 మందికి అమ్ముతున్నాడు, అయినా యూర్ ఎమోషనల్లీ కనెక్టెడ్. ఏం జరుగుతుంది బేటా ఇది, రైట్? అందుకే ఇమోషనల్ కనెక్ట్ అంత దూరం తీసుకుపోతుంది. నచ్చిన వాళ్ళని కూడా మర్డర్ చేపిస్తుంది, నచ్చని వాడితో సహా పండబెట్టిస్తుంది. ఇమోషనల్ కనెక్ట్ ఇస్ వెరీ డేంజరస్ విత్ అ రాంగ్ పర్సన్. ఓకే, నా ఇంకొకటి, ఈ ఇమోషనల్ కనెక్ట్ కరెక్ట్ పీపుల్తో ఉంటే ఎలా తెలియాలి? దాట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీకు ఆన్సర్ కావాలంటే కూర్చొని వినండి, రైట్? ఇమోషనల్ కరెక్ట్ వాళ్ళతో ఉంది అనుకుంటే ఆ మనిషికి అడ్వాంటేజ్ ఉన్నా లేకపోయినా మీకు మంచే ఆలోచిస్తారు. ఆ మనిషి మీ మంచిలో ఆయనకు ₹1 రాదు, నేమ్, ఫేమ్, రూపీ ఏది రాదు, అయినా హీ విల్ ఆస్క్ యూ టు డూ దాట్. ఆ ఇమోషనల్ కనెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఆ అబ్బాయిని మీరు పెళ్లి చేసుకోగలిగినా చేసుకోకపోయినా ఆ అబ్బాయిని నెత్తిన పెట్టుకోండి, ఇరుముడి, అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టినట్టుగా పెట్టుకోండి మీద. that person will always save you. It could be girl, boy, mom, dad, anybody. ఓకే. అండ్ ఐ డు నాట్ బిలీవ్ ఫ్యామిలీ అన్నంత మాత్రాన మనకు మంచి చూడాలని లేదు, బయట వాళ్ళు మన కోసం చెడు చూడాలని నేను నమ్మను సంహౌ, రైట్? సో మంచి చూసేవాళ్ళు ఫ్యామిలీ అని నేను నమ్ముతాను, చెడు చూసేవాళ్ళు ఫ్యామిలీ కాదని నమ్ముతాను. సింపుల్. అటు నుంచి ఇటు చూసేవాళ్ళు నేను ఇటు నుంచి అటు చూస్తాను లైఫ్ని. కాబట్టి ఒకవేళ మీకు ఇమోషనల్ కనెక్ట్ అన్నది ఉంది అని అనిపిస్తే ఫస్ట్ కరెక్ట్ పర్సన్తో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చెప్పాను, రైట్? మంచి వాళ్ళతో ఉంది అంటే నీ సుఖం కోరుతారు, చెడ్డ వాళ్ళతో ఉంది అంటే వాళ్ళ సుఖం కోరుతారు. సో లాట్ ఆఫ్ టైం మీరు చూడండి,
ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు మనం రైట్ బయటికి వెళ్ళినప్పుడు ఆయనతోని మనం బయటికి వెళ్ళినప్పుడు నలుగురు చూడాలి అని ముద్దు పెడుతున్నాడు అంటే ఇట్స్ అ బ్యాడ్ కనెక్ట్. నా పిల్ల అని పక్కోడు గౌరవించాలి అనుకునేవాడు గుడ్ కనెక్ట్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. నలుగురి ముందు నా పిల్లాని చూపియాలి అని విర్రవిగుతూ కిస్ పెడితే అందరి ముందు మిమ్మల్ని, హీ ఈజ్ నాట్ అ కరెక్ట్ పర్సన్. నాకు కాబోయే భార్య అని రెస్పెక్ట్ఫుల్గా మీ పక్కన నిలబడి ఫీల్ అయిపోతారు చూడండి, అలాంటి వాళ్ళు కరెక్ట్ కనెక్ట్. ఆల్వేస్ రిమెంబర్, అవసరం కంటే ఎక్కువ మిమ్మల్ని చూపించాలనుకోవడం, ఫ్రెండ్స్కి చూపించాలనుకోవడం, అది సెల్ఫీలైనా కానీ దట్ ఈజ్ నాట్ అ కరెక్ట్ ప్రాసెస్. ఫ్రెండ్స్తోని నిన్ను షేర్ చేసుకోవాలి, నీ పిక్చర్స్ షేర్ చేసుకోవాలి, నా భార్య అంటే నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో చూడరా అని ఒక మూమెంట్గా అడుగుతాం క్లోజ్ ఫ్రెండ్స్ని. అరే బాగుందిరా, ఇద్దరు బాగున్నారు, జంట బాగుంది వరకు ఆన్సర్ వస్తుంది కొందరి దగ్గర. ఫిగర్ బాగుందిరా అని ఆన్సర్ వస్తుంది ఇంకొకరి దగ్గర. సో మీరు ఎవరితో ఉన్నారో దాని ప్రకారం ఇమోషనల్ కనెక్ట్ కరెక్టా కాదా మీరు చెక్ చేసుకోండి. రైట్, ఇంత వేగ్ క్వశ్చన్ ఇచ్చావు కాబట్టి ఐఎమ్ గివింగ్ ఆన్సర్స్ టు డిఫరెంట్ సినారియో. ఎస్, ఇమోషనల్ కనెక్ట్ బిడ్డల మీద కూడా ఉంటుంది. తల్లిదండ్రులు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో చెప్తున్నాను, తల్లిదండ్రులు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇమోషనల్ కనెక్ట్ బిడ్డ మీద మనం ఒక లెవెల్ కంటే ఎక్కువ పెంచుకుంటే వాళ్ళకి సఫకేట్ అనిపిస్తుంది. దే గెట్ సఫకేటెడ్. రైట్, ద సేమ్ వే వైస్ వర్సా. అవసరం కంటే ఎక్కువ మదర్ కాల్ చేసి ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, కుర్చీలో కూర్చున్నావు అంటే ఇటు దిక్కు కూర్చున్నావు, అటు దిక్కు కూర్చున్నావు, పక్కన గర్ల్ ఉన్నారా బాయ్, ఒక లెవెల్ కంటే ఎక్కువ బిహేవ్ చేసినప్పుడు ఇమోషనల్ కనెక్ట్ ఉంది, కానీ వాళ్ళకు ఆ ఇమోషనల్ కనెక్ట్ ఎంతవరకు చూపించాలో తెలియదు. అది మాత్రం మీరు చూసుకోండి. మిమ్మల్ని సఫకేట్ చేస్తున్నారు అన్నంత మాత్రాన ఇమోషనల్ కనెక్ట్ లేదని కాదు, ఆర్ ఆ ఇమోషనల్ కరెక్ట్ కాదని కూడా కాదు. బట్ దే డు నాట్ నో ద డోసేజ్ టు షో యూ. అది ఒక్కసారి చెక్ చేసుకోండి, స్పెసిఫికలీ ఫ్యామిలీ దగ్గర. ఎందుకు అంటే ఒక లెవెల్ అంటే మీరు ఒక్కరే ఉన్నప్పుడు అదోలా ఉంటుందండి, కానీ పెళ్ళి అయ్యాక మీ ఇద్దరి మధ్యలో మూడో మనిషి అంటే నారాయణుడికి కూడా స్థానం ఉండరాదు. నా మమ్మీ అయినా మీ మమ్మీ అయినా బెడ్రూమ్ బయట నిలబడి మాట్లాడాల్సిందే. బెడ్రూమ్ లోపలికి వచ్చి మాట్లాడుతున్నారు అంటే సారీ అమ్మ, మీరు ఎవరన్నా కావచ్చు, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళు పెళ్ళాం స్థానంలో నిలబడి మాట్లాడడం తప్పు. అది నేను చెప్పడం కూడా తప్పు. కాబట్టి ఈ ఇమోషనల్ కనెక్ట్స్, ఇట్లాంటి ఇమోషనల్ కనెక్ట్సే డివోర్స్కి దారి తీస్తాయి. కాబట్టి ఆ ఇమోషనల్ కనెక్ట్స్ ఎంతవరకు ఉండాలి ఏంది అదొకటి చూసుకోండి. ఇంకా ఒక్క ఇమోషనల్ కనెక్ట్ ఉంది నేను చెప్పాలనుకుంటున్నా, అది వెనమస్ ఇమోషనల్ కనెక్ట్. అది ఏంటంటే ఈ ఇమోషనల్ కనెక్ట్స్ దే మేక్ యూ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకటి, ఆర్ దే మేక్ యూ ఫీల్ గిల్టీ. అంటే నేనే ఊరంతా తిరిగేసి వస్తాను, నువ్వు రోజంతా వెయిట్ చేసుకుంటూ ఉంటావు బాయ్ లాగా. నేను బాయ్ లాగా ఊరంతా తిరిగేసి వస్తాను, ఆమె బాయ్, ఓకే, నువ్వు గర్ల్ లాగా ఉన్నావు, వెయిట్ చేస్తున్నావు. రైట్, ఇంట్లోకి రాగానే నువ్వు ఏదో కుక్ చేసావు అంటే నాకు ఈ కూర ఇష్టం లేదని తెలుసు కానీ కావాలని కుక్ చేసావు కదా. సో దే మేక్ యూ ఫీల్ బ్యాడ్. అట్లాంటి వాళ్ళ దగ్గర అదేంటో కర్మగాలి ఆడపిల్లలకు చాలామందికి ఇమోషనల్ కనెక్టే ఉంటుంది. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వీ డూ దాట్. అలా అని మెన్ మాత్రం ఇట్లాంటివి లేవని కాదండి. మీరు చాలా ముద్దుగున్నారు, ఎంత బాగున్నారు అని విమెన్ మాట్లాడుతూ బ్యాంక్ ఖాళీ చేసేదాకా ఆ మనిషికి బాయ్ చెప్పని విమెన్ చాలామంది ఉన్నారు. నేను కూడా ఆడపిల్లనేనండి, కానీ ఇలాంటి విమెన్ కూడా ఉన్నారు, లైక్ ఇట్ ఆర్ నాట్, అండ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాబట్టి ఇమోషనల్ కనెక్ట్ అన్నది చాలా 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 మంచి కనెక్షన్, హెల్దీ కనెక్షన్. కానీ ఎంతవరకు మీరు ఉండాలి, ఎవరితో మీరుంటే కరెక్ట్, ఇవి టూ మీ హోల్డర్స్, మీ రెండు కళ్ళు, ఇవి రెండు చూసుకుంటూ ఆచి తూచి అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఇమోషనల్ కనెక్ట్
ఆ బిహేవియర్ ఒకవేళ మీరు ఉంటే, ఆ బిహేవియర్ ఒకవేళ మీరు బై డిఫాల్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరితో ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకునే అలవాటు మీకుంటే ఆచితూచి ముందుకు వేయండి. ఎందుకంటే భీష్ముడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మిథాలజికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్ మోర్. ఓకే, విభీషణుడు కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, కానీ ఒకవేళ వాళ్ళ బ్రదర్తోని అంటే రావణుడి దగ్గరే ఉండింటే విభీషణుడికి వాల్యూ ఉండేది కాదు. ఇవాళ విభీషణుడు చెడు నుంచి బయటకు వచ్చి మంచి శిబిరంలో కూర్చొని చేశాడు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ అ బ్యాడ్ ఇమోషనల్ కనెక్ట్, ఇట్ ఈస్ టైమ్ టు గెట్ అవుట్. ద సేమ్ వే కర్ణుడు మంచివాడే, కానీ చెడు శిబిరంలో కూర్చున్నందుకు కర్ణుడు నెవర్ గాట్ ద వాల్యూ హీ డిజర్వ్స్. కాబట్టి మీరు స్వతహాగా మంచి వాళ్ళు కావచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు ఎవరితోని అసోసియేటెడ్ ఉన్నారో వాళ్ళు ఇమోషనల్ కనెక్ట్ అన్నది పెట్టుకునే వర్త్ లేకపోయినంటే, రామా రామా అని పిలిచే వర్త్ ఆ మనిషిలో లేకపోయినంటే, గర్ల్ ఆర్ అ బాయ్, గెట్ అప్ అండ్ వాక్ అవుట్. గుడ్ లక్ టు యూ. సీరియస్లీ మేడం, నిజంగా ఎమోషనల్గా మనం ఒక పర్సన్కి కనెక్ట్ అయినప్పుడు అది ఏ రిలేషన్షిప్లో అయినా బయటపడడం చాలా కష్టం. కానీ నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.